హాయ్ గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియోని చివరి వరకు చూసి కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ముందుగా ఉద్యోగ వార్తలు అయితే చూద్దాము. డైలీ మన యొక్క ఛానల్లో కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫాలో అవ్వండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈ రోజుకి సంబంధించినటువంటి న్యూస్ చూద్దాము. ముందుగా తెలంగాణలోని విఆర్ఓలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి, చూద్దాము. విఆర్ఓలకు పరీక్ష ద్వారా 10,954 గ్రామాలకు ఒక్కో ఉద్యోగిని నియమించేటువంటి యోచన. గతంలో విఆర్ఓలు విఆర్ఏలుగా పనిచేసిన వారికి అవకాశం. ఇంటర్ లేదా డిగ్రీ కనీస విద్యార్హతగా నిర్ధారణ. మరి ఈ ఉద్యోగాలు ఎవరికి, డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాము. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలనే యోచనలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము గ్రామాల్లో నియమించబోయేటువంటి కొత్త సిబ్బందికి పరీక్ష పెట్టాలని భావిస్తోంది. అయితే గ్రామ రెవెన్యూ అధికారులు విఆర్ఓ, గ్రామ రెవెన్యూ సహాయకులు విఆర్ఏగా పనిచేసిన వారికే ఈ వ్యవస్థలో భాగం కల్పించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే దాదాపు 23,000 మందికి పైగా పాత రెవెన్యూ సిబ్బందిని గత ప్రభుత్వము తొలగించిన నేపథ్యంలో వారిని ఏ మేరకు సర్దుబాటు చేయాలన్న దానిపై ప్రస్తుతం ప్రభుత్వము కసరత్తు చేస్తోంది. విఆర్ఓలు విఆర్ఏలుగా పనిచేసినటువంటి వారికి గ్రామీణ రెవెన్యూ వ్యవస్థలో ప్రాతినిధ్యం కల్పించడము ఖాయమైన పరీక్ష పెట్టిన తర్వాతే మెరిట్ ప్రాతిపదికన వారిని తీసుకోవాలనే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లుగా సమాచారము. విఆర్ఓలు విఆర్ఏలుగా పనిచేసినటువంటి వారిలో ఇంటర్ లేదా డిగ్రీ అర్హత ఉన్నవారిని ఈ పరీక్ష రాసేందుకు ఎంపిక చేయాలని, పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే కొత్త వ్యవస్థలో స్థానం కల్పించాలని ప్రాథమికంగా ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇక కొత్త ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ పరీక్ష నిర్వహించి రాష్ట్రంలో మొత్తం 10,954 గ్రామాలకు ఒకరి చొప్పున రెవెన్యూ ప్రతినిధులను ఎంపిక చేయనున్నట్లుగా సమాచారము. అయితే మరి కొత్తగా విద్యార్థులు ఎవరైతే ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని నిరుద్యోగులు ఈ విఆర్ఏ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ఇది నిరాశ మిగిల్చేటువంటి న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. మరి కొత్త రిక్రూట్మెంట్ విఆర్ఏలకి చేస్తారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత అయితే లేదు. ఇక దీనిపై ప్రభుత్వము ఏ నిర్ణయం తీసుకోనుందనేది మనము వెయిట్ చేయాల్సి ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆర్టీసీలో త్వరలో 3,035 ఉద్యోగాలు భర్తీ. 5 years యాక్షన్ ప్లాన్ రెడీ చేశాము. కొత్త బస్సులు కొంటున్నాం. కార్మికుల సంక్షేమంపై స్పెషల్ ఫోకస్. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండి సజ్జనార్. వివరాలు చూసినట్లయితే త్వరలో ఆర్టీసీలో 3,035 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండి సజ్జనార్ తెలిపారు. లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో శనివారం ఆర్టీసీ ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డులు ప్రదానం చేసే కార్యక్రమంలో మాట్లాడుతూ ఆర్టీసీలో 10 ఏళ్లు కనీసం ఒక్క బస్సును కూడా కొనలేదని, 15 ఏళ్లు దాటిన బస్సులను కూడా తిప్పుతూ దీనివలన ఉద్యోగులకు పనిభారం పెడుతుందని కూడా పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలో కొత్త బస్సులు కొనుగోలు చేస్తూ ఈ ప్రక్రియలోనే కొత్త ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్నాము అంటూ కూడా ఇక్కడ తెలియజేశారు. అయితే 5 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని కొత్త బస్సులు రెండవసారి ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు 2,750 కోట్ల విలువ గల ప్రయాణాన్ని ఉచిత మహిళా పథకం క్రింద అందజేశామన్నారు. ఉద్యోగుల బ్రాండ్స్ పెరిగాయని 200 కోట్లు చెల్లించాల్సిన అవసరము ఉందన్నారు. ఇక ఈ యొక్క 3,035 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఇంకా వెయిట్ చేయాల్సింది. దానిపై క్లారిటీ అయితే రాలేదు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కనుక 1,130 సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్. వివరాలు చూసినట్లయితే నిరుద్యోగులకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు
1130 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆ సంస్థ శనివారం నోటిఫికేషను విడుదల చేసింది. అయితే ఈ నెల నుంచి 31 నుంచి సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా తమ అప్లికేషన్లను సబ్మిట్ చేయవచ్చని, ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి వారు, అలాగే 1/10/2001 నుంచి 30/9/2006 మధ్య కాలంలో పుట్టిన వారై ఉండాలని నిబంధన విధించింది. పీఈటీ, పీఎస్టీ సర్టిఫికెట్ పరిశీలన, రాత పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలియజేశారు. పోస్టుకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు పే స్కేలు 21,700 నుంచి 69,100 వరకు ఉంటుందని తెలిపారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కనుక ఈ ఉద్యోగాలన్నింటికి సంబంధించి డీటెయిల్స్ మన యొక్క వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఫాలో అవుతున్న డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. టీజీ ఐసెట్ 2024 ప్రవేశాల షెడ్యూలు విడుదల. సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసము టీజీ ఐసెట్ 2024 అడ్మిషన్ షెడ్యూల్ శనివారం విడుదలైంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన ప్రవేశాల కమిటీ సమావేశం జరిగింది. అనంతరం సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేశారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్, పేమెంట్ ప్రక్రియ సాగుతుంది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ల నమోదు. అదే రోజు ఆప్షన్ల ఫ్రీజింగ్ ఉంటుంది. 14వ తేదీన ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ చేపడతామని కూడా ఇక్కడ తెలియజేశారు. 17వ తేదీలోపు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ కోసము అఫీషియల్ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.